ఈ ఉల్లిగడ్డ పకోడీ వెనక పెద్ద స్టోరీ ఉంది. పొద్దుగల మా అమ్మ బాయికాడికి పోయేటప్పుడే చెప్పింది, వండి ఆడబెట్టినా మంచిగా తిని నీళ్ళలో చేతులు పెట్టకుండా ఏ పనులు చేయకుండా పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని. ఆహా, మన పానం ఎట్లుకుంటది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గెలుకుతూనే ఉండాలన్నమాట. ఈ రోజు మా బాయికాడ పొలంలో బాగా గడ్డి మొలిసిందనమాట వర్షంలో. అదంతా పీకుతున్నారు. మా అమ్మ వచ్చేసరికి మంచిగా వేడి వేడి ఏమన్నా చేసి పెడదామని చేస్తున్నా. అది కూడా ఇది కాదు, చికెన్ పకోడీ చేద్దాం అనుకున్నా. అది కూడా చికెన్ పకోడీ చేయాలన్న థాట్ ఏం లేదు, వేరే రెసిపీ చేసిన అనమాట. పొద్దుగాల అల్ల నుంచి కొంచెం నొక్కి పక్కకు పెట్టిన, అది ఓడి ముక్కలకు చాలుతుంది. అందుకే దాంతో పాటు ఉల్లిగడ్డ పకోడీ కూడా చేద్దామని చూస్తే ఇంట్లో కొంచెం బియ్యం పిండి కనిపించింది. ఇంకా నా పానం ఊకుంటుందా, రప్ప రబ్బ 7-8 ఉల్లిగడ్డలు కోసి మంచిగా పకోడీ చేస్తున్నా. మా అమ్మ మంచిగా మెచ్చుకుంటది అనుకున్నా, ఇవన్నీ వేసింది నా బిడ్డ నేను వచ్చేసరికి అని చెప్పి. కానీ బండ బూతులు తిట్టిందనమాట. చెప్పాలంటే నాకు పెళ్లి కాకుంటుంటే శంపల మీద 4 పీకేది కూడా, కానీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, కొడితే బాగుండదులేనా, ఆగిపోయినట్టుంది పాప. ఇంకా ఈ చికెన్ పకోడీని ఏం చేయాలనో కూడా నాకు అర్థం కాలేదు. మ్యారినేట్ చేసేటప్పుడు పెరిగేస్తాం కదా, అది మొత్తం ఉడిపోయి బయటకు వస్తుంది. టేస్ట్ బాగుందంట, మంచిగా తిన్నారు అందరు. అంటే నాకు చూడడానికి ఎట్లా అనిపించింది అంటే, మనం చికెన్ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఉత్త చికెన్ ని నూనె లేంపితే ఏ టెక్స్చర్ వస్తుందో అట్లుంది. అసలు మా అమ్మ కోపానికి కారణం ఏంటంటే, నేను ఉల్లిగడ్డలన్నీ అయిపోగొట్టినా అని ఆమె ఫీలింగ్ అనమాట. పొద్దుగాలనే ఊర్లోకి ఆటో వస్తే 100 రూపాయలు ఇచ్చి 6 కిలోలు కొన్నది. తింది కదా అని చెప్పి వంటలు చేయడం మాత్రం ఆపే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదంతే.